అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ అండి. చూడండి ఎన్ని పువ్వులు తెచ్చుకున్నామో. అన్ని పువ్వులు తెచ్చి పెట్టింది అంటే ఇంకా మా తాతయ్య గారు వాళ్ళ కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. ఇంకా అమ్మాయి మాత్రం ఇంకా మొత్తం రెడీ చేసి పెట్టింది. అంటే ఇంకా అక్క వాళ్ళ కోడలికి కొడుకుకి ఈరోజు భోజనాలు చెప్పారు వాళ్ళు. వాళ్ళతో పాటు మమ్మల్ని పిలిచింది, మేము వెళ్ళాము. పువ్వులు అల్లుతుంది మాల, అందుకనేసి మేము కూర్చొని అల్లుతున్నాము. ఇందులో 2 రకాల పువ్వులు ఉన్నాయి. 2 రకాల పువ్వులలో నాకు ఈ పువ్వు అయితే ఇంకా చాలా డిఫరెంట్గా అనిపించింది. అయితే నేను ఎప్పుడు చూడలేదు ఈ పువ్వు ఎలాగుందంటే, పువ్వులో పువ్వు అంటే ఒక పువ్వులో ఇంకొక పువ్వు అలాగా 3 స్టెప్పులు వచ్చింది ఒకటే పువ్వే. నేను నిజంగా ఎప్పుడు చూడలేదు ఈ పువ్వు చెప్తున్నాను. వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు మాత్రము మేము చూసాం, ఇంతకుముందు చూసాం, చాలా రోజుల నుండి చూస్తూనే ఉన్నాం ఆ పువ్వుని అంటున్నారు. పక్కన ఉన్నాయి లా మొగ్గలు, అవైతే కనుక చూశానండి చాలాసార్లు. అంటే చాలాసార్లు ఏంటి లేండి, నా చిన్నప్పటి నుండి చూశాను. ఈ నా చేతిలో నేను చూపిస్తున్నాను కదా, ఆ ఫ్లవర్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. మీకు చూపిద్దాం అనేసి చూద్దాం అనేసి లాగుతున్నాను, అది రావడం లేదు. ఫ్లవర్ చూపిద్దాం అనేసి నా ప్రయత్నం. అక్కడ చూడండి, ఇక్కడ లాగుదామని ట్రై చేస్తున్నాను. చూడండి వచ్చింది కదా, ఇలాగా పువ్వుల పువ్వు 1 కాదు 2 కాదు 3 అలాగుంటాయి అన్నమాట. నేను నిజంగా చాలా ఆశ్చర్యమైపోయాను ఇలాంటి పువ్వులను చూసి. ఎప్పుడు చూడలేదేంటి ఇలాంటి పువ్వులు, ఇప్పుడే కొత్తగా చూస్తున్నాను అనుకున్నాను. నిజంగా మీరైతే చూసినట్టుగైతే నాకు కామెంట్ చేయండి. ఇలాంటి పువ్వులు మీరు చూసి ఉంటే. నేనైతే చూడలేదు, ఫస్ట్ టైం, మొదటిసారి అబ్బా. అన్ని పువ్వులు ఇచ్చుకున్నాయి కదా, చాలా బాగున్నాయి పువ్వులు తెలుసా. నిండుగా రెక్కలు చాలా బాగున్నాయి, నిండుగా ఉండేసి పెద్ద పెద్ద రెక్కలు. మాల అల్లుతున్నాను చూడండి, అసలు ఎంత మందంగా లాగు వస్తుంది తెలుసా. మాల గుడక 4 పువ్వులు పెట్టుకున్నా చాలు, అంత చక్కగా మాల వస్తుంది. నేనైతే ఆ పువ్వులు అయిపోయేంత వరకు ఆ పువ్వులతోనే పొగుడుతూ మాట్లాడుతూనే కాలం గడిపేసాను. కాసేపు అంత నచ్చాయి నాకు ఆ పువ్వులు అయితే. ఇంకా చూడండి మాల నేను కడుతున్నాను ఇప్పుడు. లావు మొగ్గలు అయితే కట్టేసి అయిపోయినాయి. ఈ అమ్మాయి వాళ్ళ చెట్టు అంట, పైన ఉందంట మొక్క. ఆ మొక్క ఇది రోజు కొన్ని పువ్వులు తీసి ఫ్రిడ్జ్లో అలాగే దాచింది. అలాగే ఈడే చూడండి పువ్వులు. మా మేనగోడలు ఉంది నా పక్కన, తనకనేసి నేను మాల అనేది కడుతున్నాను అక్కడ. అంటే తనకు సగం నాకు సగం అనేసి కడుతున్నాను. కాకపోతే నేనైతే కొద్దిగా తీసుకున్నాను, మా మేనగోడలకి ఎక్కువ ఇచ్చేసాను, పెట్టుకో నువ్వే అనేసి. ఇవి మాత్రం వాళ్ళకు. ఈ వీడియో నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.